కొన్ని షోస్ ఉంటాయి. స్టోరీ కంప్లీట్ అవ్వకుండానే అర్ధాంతరంగా ఆగిపోతూ ఉంటాయి. దీని మీద ఆల్రెడీ నేనొక వీడియో చేశాను. ఆ వీడియోలో చాలా షోస్ గురించి డిస్కస్ చేశాను. ఆ వీడియో కింద 'కిక్ బటోస్‌కి' ఎందుకు ఆగిపోయింది? 'సూపర్ రోబో మంకీ టీమ్ హైపర్‌గో' సీరీస్ ఎందుకు ఆగిపోయింది? 'మాస్టర్ రైన్ డ్రాప్', 'అమెరికన్ డ్రాగన్' ఈ షోస్ అన్నీ ఎందుకు ఆగిపోయాయి? వాటి గురించి కూడా చెప్పమని అడిగారు. సో, ఈ వీడియోలో ఆ టీవీ షోస్ కూడా ఎందుకు ఆగిపోయాయో డిస్కస్ చేద్దాం. ఈ లిస్ట్‌లో ఉన్నవి పార్ట్ 1లో లేనివి, ఇంకేవైనా షోస్ ఎందుకు ఆగిపోయాయి అని మీకేవైనా డౌట్స్ ఉంటే, ఆ షో నేమ్‌ని కామెంట్ చేయండి. ఆ షో పైన కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. దానికన్నా ముందు మన ఛానల్‌లో వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మన వీడియోస్ గనుక నచ్చినట్టయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 'కిక్ బటోస్‌కి' సీరీస్‌కి 2 సీజన్స్ వచ్చాయి. మీరు గనక లాస్ట్ ఎపిసోడ్ చూస్తే అదేదో సీరీస్‌కి లాస్ట్ ఎపిసోడు, సీరీస్‌కి ఎండింగ్ ఎపిసోడ్‌లా ఎక్కడా కూడా అనిపించదు. అదేదో నార్మల్ రెగ్యులర్ ఎపిసోడ్‌లానే అనిపిస్తుంది. అదే ఈ సీరీస్‌కి లాస్ట్ ఎపిసోడ్. యాక్చువల్‌గా రైటర్స్ ఇంకా చాలా ఎపిసోడ్స్ తీద్దాం 'కిక్ బటోస్‌కి' మీద అనుకున్నారు. కానీ చాలా రీజన్స్ వల్ల ఈ సీరీస్‌ని ఆపేశారు. ఈ సీరీస్ మన తెలుగులో ఆ తెలుగు డబ్బింగ్ వల్ల చాలా ఫేమస్, చాలా స్పెషల్ కానీ యూఎస్‌లో కానీ, అమెరికాలో కానీ ఈ సీరీస్ మరీ అంత స్పెషల్ ఏం కాదు. ఇది కూడా ఒక నార్మల్ టీవీ షోలానే వాళ్ళు చూసేవారు. అయినా ఫస్ట్ సీరీస్‌కి చాలా మంచి రేటింగ్స్ వచ్చాయి. పాపులారిటీ వచ్చింది. కల్ట్ ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకుంది. కానీ ఫస్ట్ సీజన్‌లో ఉండే మ్యాజిక్ సెకండ్ సీజన్‌లో చాలా దాకా మిస్ అయింది. ఫస్ట్ సీజన్‌లో ఉన్న యూనిక్‌నెస్, కంటెంట్, మ్యాజిక్ ఇదంతా కూడా సెకండ్ సీజన్‌లో లేదు. ఏదో రెగ్యులర్ షో వైబే ఇచ్చేది. అందువల్ల రేటింగ్స్ కూడా చాలా దాకా పడిపోయాయి. అదే టైంలో డిజ్నీ ఎక్స్‌డీలో డిజ్నీ లైవ్ యాక్షన్ షోస్ పైన వాళ్ళకి బాగా లాభాలు తెచ్చే పాపులర్ షోస్ పైనే ఫోకస్ చేయాలనుకుంది. వాటికి బడ్జెట్ సరిపెట్టడం కోసం ఇలా నార్మల్‌గా పెర్ఫార్మ్ చేసే షోస్ అన్నిటిని కూడా ముగించేయాలనుకుంది. అదే టైంలో ఈ సీరీస్‌కి సంబంధించిన టాయ్స్‌ని కూడా ఎవరు కొనడం మానేశారు. అలాగే షో డైరెక్షన్‌లో డిజ్నీ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అవ్వడం డైరెక్టర్‌కి అస్సలు నచ్చలేదు. అలా కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం, డైరెక్టర్ ఈ సీరీస్‌ని వదిలేసి వేరే ప్రాజెక్ట్స్‌లో బిజీ అయిపోవడం వల్ల దరిద్రం ఒగ్గిందిలే అని చెప్పి డిజ్నీ కూడా సీజన్ 3 తీయడం ఆపేసింది. అలా ఒక గోట్ షోని కొర్రెం చేసేశారు. కానీ ఇప్పటికీ కూడా ఈ సీరీస్‌కి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. మెయిన్‌గా తెలుగులో. 'కిక్ బటోస్‌కి' అంటే కోసేసుకున్న వారు ఇప్పటికి కూడా ఉన్నారు. సీరీస్ వచ్చి ఆగిపోయి ఇప్పటికే 15 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతున్నా కూడా ట్విట్టర్‌లో ఇప్పటికీ కూడా ఈ సీరీస్‌కి సీజన్ 3 కావాలి అని చెప్పి 'బ్రింగ్ బ్యాక్ కిక్ బటోస్‌కి' అని చెప్పి హ్యాష్‌ట్యాగ్స్ ఏస్తూ సీజన్ 3 తీయమని ఫ్యాన్స్ అడుగుతానే ఉన్నారు. 'సూపర్ రోబో మంకీ టీమ్ హైపర్ ఫోర్స్ కో' చిన్నప్పుడు ఈ సీరీస్ నేమ్ చెప్పేటప్పుడు చాలా పేర్లు ఎగరేసేసేవాడిని. ఇదేదో పెద్ద పద్యంలా ఉంటది ఆ పేరు. అయినా కూడా ఈ పేరు ఒక్కసారైనా ఫుల్‌గా కరెక్ట్‌గా చెప్పాలి అని చెప్పి ఎంతో ట్రై చేసేవాడిని. అప్పట్లో డెడికేషనే వేరు. ఈ సీరీస్‌లోని 4 సీజన్స్ వచ్చాయి. సీజన్ 4లో లాస్ట్ ఎపిసోడ్‌లో స్కెలిటన్ కింగ్‌ని ఓడించిన తర్వాత ఎపిసోడ్ ఎండింగ్‌లో స్టోరీ ఇంకా అయిపోలేదు. సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్ అన్నట్టు ఎండ్ చేస్తారు ఎపిసోడ్‌ని. అలా పెద్ద లీడ్ ఇచ్చి వదిలేసిన తర్వాత ఏమైందో సీజన్ 5ని తీయలేదు. ఈ సీరీస్‌కి సంబంధించిన సీజన్ 5 గురించి షో క్రియేటర్స్ చాలా ఇంటర్వ్యూస్‌లో చాలా విషయాలు చెప్పారు. సీజన్ 4 తర్వాత స్టోరీలో టైమ్ స్కిప్ చేసి సీజన్ 5లో మంకీ టీమ్ విడిపోయినట్టు, చిరు పెద్దోడైనట్టు, ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక పెద్ద ప్రాబ్లమ్ రాబోతుంది. టీమ్ అంతా మళ్ళీ కలాలన్నట్టు, వీళ్ళసల ఎందుకు విడిపోయారు? ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తం చూపించి ఒక పెద్ద స్టోరీ ప్లాన్ చేసుకున్నారంట. లైక్ మన 'బెన్ 10' క్లాసిక్ తర్వాత 'బెన్ 10 ఏలియన్ ఫోర్స్' టైప్‌లోని పెద్ద స్టోరీయే అనుకున్నారు. ఈ సీరీస్‌లో స్టోరీ వెళ్ళే కొద్దీ చాలా డార్క్‌గా ఉంటుంది. కొంచెం భయంకరంగా, చాలా సీరియస్‌గా వెళ్ళేది. జెటెక్స్ డిజ్నీ ఎక్స్‌డీగా మారిన తర్వాత డిజ్నీ పిల్లల్నే టార్గెట్ చేయాలనుకుంది. ఇంత సీరియస్ కంటెంట్, ఇంత డార్క్ కంటెంట్ కూడా పిల్లలకి మంచిది కాదు అని చెప్పి చాలా పేరెంట్స్ కంప్లెయింట్ చేయడం వల్ల ఈ సీరీస్‌ని ఆపేద్దామని డిజ్నీ ఫిక్స్ అయింది. దానికి తోడు ఈ సీరీస్‌లో ఉన్న కాంటెంట్‌కి పిల్లల కంటే పెద్దలకే బాగా కనెక్ట్ అవ్వడం, ఈ సీరీస్ టీఆర్‌పీ రేటింగ్ కూడా కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. దానివల్ల ఈ సీరీస్ పాపులారిటీ కూడా తగ్గింది. టాయ్స్ సేల్స్ కూడా పడిపోయాయి. మీకు తెలిసే ఉంటుంది, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఏదైనా సీరీస్‌ని కంటిన్యూ చేయాలంటే ఆ సీరీస్ టాయ్ సేల్స్ గనక బావుంటేనే ఆ సీరీస్‌ని కంటిన్యూ చేస్తారు. అదే టైంలో ఈ షో క్రియేటర్‌కి 'టీనేజ్ నింజా టర్టిల్స్' అనే షో తీయడానికి ఆఫర్ వచ్చింది. సో, ఆ షోకి వర్క్ చేయడం కోసం ఈ షోని వదిలేశారు.
ఇంకా డిజ్నీ కూడా సీజన్ 5ని క్యాన్సిల్ చేసి పడేసింది. 'అమెరికన్ డ్రాగన్' ఈ షో అంత పాపులర్ కాదు గానీ, ఈ షో అయితే మాత్రం భలే ఉంటుంది. ఈ షోని కూడా నేను డిజ్నీ ఎక్స్‌డీలోనే చూశాను. ఈ షో ఎందుకు క్యాన్సిల్ అయింది? ఎందుకు ఆపేశారు? అని తెలుసుకోవడానికన్నా ముందు డిజ్నీకి సంబంధించిన చిన్న స్టోరీ మీరు తెలుసుకోవాలి. డిజ్నీ యానిమేషన్ షోస్ తీసేటప్పుడు 65 రూల్‌ని ఫాలో అవుతుంది. ఇంతకీ ఈ 65 రూల్ ఏంట్రా అంటే, డిజ్నీ గనక ఏదైనా న్యూ సీరీస్ తీస్తే, అంటే పాపులర్ క్యారెక్టర్ లైక్ 'స్పైడర్ మ్యాన్' లాంటి క్యారెక్టర్స్ కాకుండా కొత్త స్టోరీ, కొత్త క్యారెక్టర్‌తో ఏదైనా సీరీస్ తీస్తే, షో ఎంత పాపులర్ అయినా, ఆ షోకి ఎంత మంచి రేటింగ్స్ వచ్చినా కూడా, ఆ షోకి 65 ఎపిసోడ్‌ల కంటే ఎక్కువ తీయదు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన ఫుటేజ్ వచ్చేస్తుంది. ఆ 65 ఎపిసోడ్స్‌నే మళ్ళీ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళు కొత్త కంటెంట్‌ని క్రియేట్ చేయక్కర్లేదు. కొత్త కంటెంట్‌ని క్రియేట్ చేయడం కోసం అమౌంట్ ఖర్చు పెట్టక్కర్లేదు. ఉన్న ఎపిసోడ్స్‌ని ఎటువంటి మనీ ఖర్చు పెట్టకుండా అలా రిపీటెడ్‌గా టెలికాస్ట్ చేయడం వల్ల ఎక్స్‌ట్రా మనీ కూడా వచ్చేస్తుంది. ఈ రూల్ వల్ల ఏదైనా షో గనక 65 ఎపిసోడ్‌లు దాటితే ఆ షోని ఎండ్ చేసేస్తారు. ఈ రూల్ వల్లే డిజ్నీ దగ్గరున్న చాలా షోస్‌ని బలవంతంగా ఎండ్ చేశారు. అలానే ఈ సీరీస్‌ని కూడా ఎండ్ చేశారు. ఈ సీరీస్‌కి 2 సీజన్స్ వచ్చాయి. సెకండ్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ గనక చూస్తే సీరీస్‌కి ఇది ఒక మంచి ఎండింగ్ అనే వైబ్ ఇస్తుంది. స్టోరీ ఎండ్ అయిపోయింది అనే వైబ్ ఇస్తుంది. కానీ వాళ్ళు స్టోరీలో చాలా క్వెషన్స్‌కి ఆన్సర్ చేయలేదు. మెయిన్‌గా ఈ సీరీస్‌లోని మెయిన్ హీరో గాడు ఇంకా తన పవర్స్‌ని ప్రాపర్‌గా కంట్రోల్ చేయడం నేర్చుకోలేదు. సీరీస్ లాస్ట్‌కొచ్చేసినా కూడా తన లవ్ స్టోరీ ఏమైంది అనేది కూడా ఆన్సర్ చేయలేదు. అలా అన్‌కంప్లీట్‌గానే ఈ సీరీస్‌ని ఎండ్ చేశారు. దానికి రీజన్ ఈ సీరీస్ ఫస్ట్ సీజన్‌లో యానిమేషన్ చాలా డీటెయిలింగ్‌గా ఉంటుంది. క్వాలిటీ చాలా బావుంటుంది. కానీ సెకండ్ సీజన్‌కొచ్చేసరికి బడ్జెట్ చాలక యానిమేషన్ క్వాలిటీ చాలా దరిద్రంగా ఉంటుంది. డీటెయిల్స్ కూడా అంత బాగోవు. ఇది ఫ్యాన్స్‌కి అస్సలు నచ్చలేదు. ఇప్పటికే ఈ సీరీస్ 52 ఎపిసోడ్స్‌కి చాలా దగ్గరగా ఉంది. నెగటివిటీ అంతా గమనించిన డిజ్నీ ఈ సీరీస్‌ని ఎండ్ చేసేయాలి అని చెప్పి ఇందాక చెప్పిన 65 ఎపిసోడ్ల రూల్ గుర్తుంది గదా! ఇది ఎలాగో 52 ఎపిసోడ్స్‌ని కంప్లీట్ చేసుకుంటుంది కదా! ఆ 52 ఎపిసోడ్స్ తోటే ఆపేద్దామని చెప్పి ఆ సీరీస్‌ని అలా ఆపేశారు. సీజన్ 3ని ఇంకా తీయలేదు. 'మాస్టర్ రైన్ డ్రాప్' దీన్ని చాలా తక్కువ మందే చూసుంటారు. దీన్ని 'ఖుషి టీవీలో' చూశాను నేనైతే. చాలామంది చెప్పడం దీన్ని డిజ్నీ ఎక్స్‌డీలో కూడా ప్లే చేశారంట. సీరీస్ అయితే భలే ఉంటుంది. ఎవరైనా చూసినోళ్ళుంటే కామెంట్ చేయండి మీ ఎక్స్‌పీరియన్స్‌ని. ఈ సీరీస్ లాస్ట్‌లో 5 ఎలిమెంట్స్ కలిసి మెయిన్ విలన్ని ఓడించేసిన తర్వాత కూడా ఇంకొన్ని సీజన్స్‌ని తీద్దామని చెప్పి ప్లాన్ అనుకున్నారు. కానీ ఈ షోని తీసింది ఏదో డిజ్నీ లాంటి పెద్ద కంపెనీ కాదు. అంత పాపులర్ కూడా కాదు. 2, 3 కంపెనీలు కలిసి ఈ షోని క్రియేట్ చేశారు. అలా ఈ సీరీస్ రిలీజ్ అవ్వడం, పెద్ద హిట్ అవ్వడం, ఈ సీరీస్ నుంచి వచ్చే అమౌంట్‌ని ఆ కంపెనీస్ అన్నీ కలిసి వాటాలేసుకోవడంలో కొన్ని గొడవలు జరిగాయంట. అదే టైంలో ఈ సీరీస్ స్టోరీ లైన్‌ని 'అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్' నుంచి లేపేశారు, కాపీ చేశారు అని చెప్పి చాలామందన్నారు. అలాగే 'మాస్టర్ రైన్ డ్రాప్' లానే ఉండే 'కుంగ్ ఫు పాండా' లాంటి షోస్ చాలా బాగా పాపులర్ అవ్వడం, అంత పెద్ద సీరీస్‌లకి ఈ షో కాంపిటీషన్ ఇవ్వలేకపోయింది. రేటింగ్స్ కూడా బాగా పడిపోయాయి. కంపెనీల మధ్య కూడా గొడవలు జరగడం వల్ల ఈ షోకి నెక్స్ట్ సీజన్స్ తీయకుండా ఆపేశారు. మిస్టర్ రైన్ డ్రాప్ అయితే 'అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్' లానే ఉంటుంది. ఆ వైబే ఇస్తుంది కానీ షో అయితే చాలా బావుంటుంది. కానీ ఈ షోని కంటిన్యూ చేయకుండా మిస్టేకే చేశారు. నేనైతే ఈ షోని చాలా మిస్ అవుతున్నాను. సీరీస్‌ని మీరు చూసారా? మీరు చూసినట్టయితే ఈ సీరీస్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసుకోండి. ఇంకా ఏమైనా మనం చిన్నప్పుడు చూసి అర్ధాంతరంగా ఆగిపోయిన షోస్ ఏవైనా ఉంటే, అవి ఎందుకు ఆగిపోయాయి అనే డౌట్ గనక ఉంటే, ఆ షో నేమ్‌ని కామెంట్ చేయండి. ఆ షో మీద కూడా ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వెళ్ళే ముందు ఒకసారి మా ఛానల్ కాంటెంట్‌ని చెక్ చేయండి. నచ్చితే గనక తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.